అందరూ బతకడానికి శాలరీ తీసుకుంటే ఒక సోల్జర్ మాత్రం చచ్చిపోవడానికి కూడా శాలరీ తీసుకుంటాడు. చల్ లెట్స్ గో ఫినిష్ దెమ్. కల్కి గురించి మాట్లాడుకుంటాం, దాని గురించి ఏం చెప్తారు? సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది నాగశ్విని గురించి. అంత గొప్ప సినిమా. ఆ సినిమాతో నాకు కమల్ హాసన్ గారికి రాసే అవకాశం వచ్చింది, ప్రభాస్ గారికి రాసే అవకాశం వచ్చింది, అమితాబ్ బచ్చన్ గారికి రాసే. యాక్టింగ్ నుంచి మొదలైంది కదా మామూలుగా అయితే, మరి ఎందుకు సార్ యాక్టర్ అవ్వాలని నాటకాలు నటిస్తూ ఉన్న టైంలోనే ఒక నాటిక రాశాను. ఆ రాస్తున్నప్పుడు నాకు అందులో కిక్కు దొరికింది. శంకర్ గారి గేమ్ చేంజర్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? శంకర్ గారి సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సంవత్సరం నెక్స్ట్ లెవెల్ మూవీ కూడా. అన్నిటికీ ఇలా చెప్తున్నాడు ఏంటి అనుకుంటారు, లేదు లేదు. కానీ ఎందుకంటే అన్ని అలాంటి సినిమాలకే నేను చేస్తున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే సాధారణంగా ఆయన కలం మాటల ప్రవాహం అండ్ ఆయన బుర్ర కథల సంపుటి, కథల గ్రంథాలయం అనమాట. మనతో పాటు బుర్రా సాయి మాధవ్ గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్. బాగున్నారా సార్? ఫైన్ 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 సార్. సో ఈ కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగో పుల్వామా అటాక్స్ కూడా ఉన్నట్టున్నాయి, చాలా చాలా అంటే అంటే రియల్ లైఫ్లో ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ని కొన్ని ఇన్సిడెంట్స్ని తీసుకున్నారు కాబట్టి ఈ కథ మొత్తం టోటల్ ఆర్క్ మీరు ఎలాగో రైటర్ కాబట్టి ఒక మొత్తం ఆర్క్ చూస్తారు కదా, స్టోరీ ఆర్క్ ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది, మధ్యలో ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయి. సో ఇదంతా చూసిన తర్వాత ఓవరాల్గా మీకు ఏమనిపించింది సార్? సినిమా చాలా కొత్తగా ఉంటుందండి. అసలు కథ వినగానే ఒక కొత్త వరల్డ్ మనకి తీసుకెళ్ళిపోయేటువంటి ఛాన్స్ ఉంది. అంటే ఇంతవరకు మనం చూడని ఒక వరల్డ్. మనం వార్ సినిమాలు చాలా చూసాం, బట్ ఇది వార్ పైలట్ సినిమా. ఈ బ్యాక్డ్రాప్ మీద ఇంతవరకు సినిమా రాలే. రీసెంట్గా ఒక ఫైటర్ అనే సినిమా ఒకటి వచ్చింది తప్ప సౌత్ ఇండియాలో ఇదే ఫస్ట్. ఇదే. సో ఏంటంటే ఒక కొత్త సినిమా, ఒక కొత్త జానరు, ఒక కొత్త ఎమోషన్స్ చెప్పే అవకాశం దొరికింది అనిపించింది. అంటే విజువల్ పరంగా అయితే మేము ట్రైలర్ చూసిన తర్వాత మాకు అనిపించింది అంటే విజువల్గా చాలా గ్రాండ్గా ఉంటుంది. బట్ మీకైతే స్టార్టింగ్ వచ్చేది స్టోరీయే కదా సార్, విజువల్స్ మీకు చూడరు. సో ఒక కొత్త డైరెక్టర్ దట్ కనిపిస్తుంది విజువల్. మన కథ విన్నప్పుడే విజువల్స్ ఎలా ఉంటాయి అనేది ఐడియా వచ్చేస్తుంది ఆటోమేటిక్. అంటే మీ మనం ఆ విజువల్కే కదా రాసేది. అవును సార్, అవును సార్. అంటే మీ ఇమాజినేషన్ వరల్డ్ ఒకటి బిల్డ్ అవుతుంది, ఆయన చెప్తున్నప్పుడల్లా మీ ఇమాజినేషన్ ఒకటి స్టార్ట్ అవుతుంది. దానికి రియల్ ట్రైలర్లో విజువల్స్ కావచ్చు, వీటికి ఎంతవరకు మ్యాచ్ అయింది? 100% మ్యాచ్ అయింది. 100%. సో ఈయన కూడా కొత్త డైరెక్టర్ అంటే కదా, కొత్త రైటర్, కొత్త కథ ఆయన కొత్తగా రాసింది. సో అంటే ఇప్పుడు మీరు చాలా సీనియర్ కాబట్టి జనరల్గా ఆ కథలో ఏమన్నా రాస్తున్నప్పుడు ఏమన్నా కొంచెం మీకు మెచ్యూర్డ్గా అనిపించారా బాగా కంప్లీట్గా, లేదంటే చిన్న ఏమన్నా నెక్స్ట్ ఇంకా మెచ్యూర్ అవ్వాల్సిన అవసరం ఏమన్నా ఉందంటారా? అది నాకేమనిపించాలి. అతను కొత్త అనేది అతను చెప్తే కానీ మనకు తెలియదు. ఎందుకంటే అంత మెచ్యూర్ లెవెల్స్ ఉన్నాయి. చాలా అనుభవం ఉన్న దర్శకుడు తీసినట్టుగా తీశాడు. సార్ అది ట్రైలర్ చూసి ఆయన చెప్తేనే కానీ మనకే తెలియదు సీరియస్గా, ఆ ట్రైలర్ చూస్తే అది. సో ఓవరాల్గా సినిమా గురించి ఏం చెప్తారంటే ఇది ఒక్కొక్క మీ కావ్య భాషలో అంటే పొయిటిక్గా ఏం చెప్తారు సినిమా? సినిమానే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే సినిమా గురించి ఒక మాట చెప్పాలంటే, ఇద్దరు ప్రేమికులు ఒకరి కోసం ఒకరు బతుకుతుంటారు. వాళ్ళిద్దరూ కూడా దేశం కోసం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటారు. అదే సినిమా. నైస్. అది అంటే చాలా చెప్పింది. మీరు సింపుల్గా ఒక లైన్లో చెప్పారంటే హీరో అక్కడ, హీరోయిన్ ఇక్కడ, ల్యాండ్ నుంచి ఆవిడ కంట్రోల్ చేయాలి, ఆయన పైనుంచి పోరాడాలి, ఇద్దరు దేశం కోసం చచ్చిపోవడానికి రెడీగా ఉన్నారు. నైస్ కామెంట్ సార్. ఈ సినిమా నుంచి పక్కకు వస్తే అంటే మిమ్మల్ని అయితే మీకు ఫస్ట్ సినిమా కృష్ణవందే జగద్గురు నుంచి అసలు ఏ లెవెల్ పేరు వచ్చిందో తెలుసు. సినిమా గురించి అసలు మీ కమెంట్ ఏంటంటే, ఇప్పుడు కృష్ణవందే జగద్గురు మా దృష్టిలో చాలా గొప్ప సినిమా, ఎన్నో సినిమాలు వచ్చినాయి తర్వాత, ఇప్పుడు కంచె సినిమా వచ్చింది అఫ్కోర్స్ ఈయనే. బట్ అంటే మేము జనరల్గా ఎక్కువ పొయిటిక్గా ఉంటుంది కదా, కొంతమంది ఎక్కువ కనెక్ట్ అవుతారు కృష్ణవందే జగద్గురు లాంటి సినిమాలకి, కొన్ని కమర్షియల్గా హిట్లు అయిన సినిమాలు ఉంటాయి. సో మీ అంటే మీ ఒపీనియన్లో సినిమా సక్సెస్ అనేది ఎలా డిపెండ్ అయి ఉంటుంది సార్? కమర్షియల్గా చూస్తారా? సినిమా సోల్ కరెక్ట్గా ఎలివేట్ అయితే సినిమా హిట్ అవుతుందంటే. ఎమోషన్ కనెక్టివిటీ, ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి. అది పొయిటిక్గా ఉందా, పొయిటిక్గా లేదా, అది ఆ సినిమా కథలో ఉన్నటువంటి అది ఏ కల్ట్కి సంబంధించినటువంటి కథ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క సినిమా ఒకలా చెప్పాలి, కొన్ని సినిమాలు పొయిటిక్గానే చెప్పాలి, కొన్ని సినిమాలు పొయిటిక్గా చెప్పకూడదు. అది ఆ కథే మనల్ని డిమాండ్ చేస్తాయి. అయితే
ఆ సినిమాలో ఉన్న ఎమోషన్ జనానికి కనెక్ట్ అయిందా లేదా, జనానికి కరెక్ట్గా కన్వే అయిందా లేదా, దాన్ని జనం ఎంటర్టైన్ అయ్యారా లేదా, ప్రేక్షకుణ్ణి వాడి ఉన్న స్థితి నుంచి మర్చిపోయి ఆ సినిమా కథల్లోకి అతను లీనం అయిపోయినప్పుడు సినిమా హిట్ అవుతుంది అంతే. అలా లీనం కాలేదు, డిస్కనెక్ట్లో ఉన్నాడు, సినిమా జరుగుతూ ఉంది, ఇతను డిస్కనెక్ట్ అయిపోయి చూస్తూ ఉన్నాడు, ఏదో సినిమా ఆడదు అంతే. సో మీరు ఇప్పుడు డైలాగ్స్ రాసినప్పుడు కూడా చాలా సినిమాలకి అంటే పొయిటిక్గా రాయాల్సినప్పుడు చాలా పొయిటిక్గా రాస్తారు. అండ్ కొన్ని సంస్కృతం యూజ్ అంటే అంటే మా ఈ జనరేషన్కి అర్థం కాని పదాలు ఉంటాయి, కొన్ని వినసొంపుగా ఉంటాయి, అలాంటి పదాలు రాస్తారు. లేదు అప్డేటెడ్గా ఈ జనరేషన్కి తగ్గట్టు రాస్తారు, మాస్ వార్నింగ్స్ ఇస్తారు, అంటే రకరకాలుగా మారిపోతూ ఉంటారు. ఏ ఏ కైండ్ ఆఫ్ స్టైల్ మీకు ఎక్కువ అంటే ఎగ్జైటింగ్? నాకు ఫలానా స్టైల్ అని కాదు బాబు, నాకు సినిమా అంటే ఇష్టం. నాకు ఎలాంటి సినిమా అయినా సరే నాకు ఇష్టమే. నేను అన్ని రకాల సినిమాలు చూసి పెరిగా, అన్ని రకాల సినిమాలు చూస్తూ ఉంటా. పలానా టైప్ సినిమా నాకు నచ్చదు అంటానికి ఏమి లేదు, జనానికి నచ్చే ఏదైనా నాకు నచ్చుతుంది. యా సార్, అన్ని నచ్చుతాయి. అంటే కొంచెం ఎగ్జైట్ చేసే కైండ్ ఆఫ్ స్టైల్ ఏది ఉంటుంది సార్? అంటే మాస్ వార్నింగ్లు ఇచ్చినప్పుడా, లేదు అన్ని రకాలుగా ఉంటాయి. నాకు మళ్ళీ ఇది రాని రోజులు రాసినప్పుడు నేను నా డైలాగ్స్కి అంతే పేరు వచ్చింది, మహానటి రాసినప్పుడు అంతే పేరు వచ్చింది, నాకు గౌతమిపుత్ర శాతకర్ణికి అంతే పేరు వచ్చింది, ఖైదీ నెంబర్ 150కి అంతే పేరు వచ్చింది, వీరసింహారెడ్డికి అంతే పేరు వచ్చింది, సైరాకి అంతే పేరు వచ్చింది. నాకు అదేమీ లేదు, నాకు ఆ కథకి ఏది అవసరమో అది రాస్తా. ఆ క్యారెక్టర్ అంటే డైలాగ్ రాయడానికి మనం చూసుకునేది ఏంటి, ఆ క్యారెక్టర్కి ఉన్న అది ఎలాంటి క్యారెక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యారెక్టర్కి ఉన్న చదువు ఏంటి, సంస్కారం ఏంటి, సామాజిక నేపథ్యం ఏంటి, అతని కల్చర్ ఏంటి, వీటన్నిటి మీద అతను మాట్లాడే విధానం ఆధారపడి ఉంటుంది. డాక్టర్ ఒకలా మాట్లాడతాడు, లాయర్ ఒకలా మాట్లాడతాడు, హ్యాపీ మినిస్టర్ ఒకలాగా మాట్లాడతాడు, దొంగ ఒకలాగా మాట్లాడతాడు, అంతే కదా. సో ఆ పాత్రని బట్టి, అలాగే ఆ పాత్ర ధరిస్తున్నటువంటి స్టార్ని బట్టి, ఆ స్టార్ని కూడా వదలకూడదు, ఆ స్టార్డమ్ని వదలకూడదు, ఈ క్యారెక్టర్ని వదలకూడదు. రెండు బేస్ చేసుకొని రాసే క్రమంలో ఆ కథకి ఏం కావాలో అది రాసే క్రమంలో పంచి డైలాగ్ రాయాలంటే పంచి డైలాగ్ రాస్తాం, పొయిటిక్గా రాయాలంటే పొయిటిక్గా రాస్తాం, దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇందాక మీరు ఫస్ట్నే మళ్ళీ రాని రోజుకి కూడా అంతే వచ్చిందని అన్నారు కదా, అంటే అప్రిషియేషన్. 2 పథకాలు బంగారు పథకాలు ఇవ్వాలి మీకు, 2 బంగారు పథకాలు అన్నారు కదా అందులో కళ్ళు గురించి. ఆ డైలాగ్ వెరీ టచింగ్ ఉంటుంది అక్కడ. సో అదైతే మొత్తం ఇంకా పొయిటిక్గానే ఉంటుంది, ఒక ప్రేమ కావ్యం పొయిటిక్గా. అంటే మాలాంటి పొయిటరీ తెలియని వాళ్ళకి కూడా పొయిటరీ అంటే ఏంటో తెలియజెప్పేలా ఉంటాయి అన్నమాట డైలాగ్స్. ఆ సినిమాకి అది అవసరం. యా సార్. సో ఇప్పుడు మీరు చెప్పారు ఆల్రెడీ, అంటే ఆ క్యారెక్టర్ పోర్ట్రే చేస్తుంది ఏంటి, ప్రొఫెషన్ ఏంటి, అండ్ వాళ్ళ స్టార్డమ్ ఏంటి, ఇవన్నీ చూస్తారు. అంటే వాళ్ళు ఎలా మాట్లాడగలరు రియల్గా, వాళ్ళ ఏ కైండ్ ఆఫ్ స్టైల్ ఆఫ్ టాకింగ్ ఉంటుంది వాళ్ళది, ఇవన్నీ చూస్తారు. సో ఇతని క్వాలిటీస్ కూడా చూస్తారు పర్సనల్గా, విచ్ మీన్స్ సినిమాలో క్వాలిటీస్. అంతేగా, ఇప్పుడు ఈయన కోపిస్టోడా, ఈయన రోగిస్టోడా, అవును సార్, అది కూడా కావాలి, అవసరం. ఇప్పుడు క్యారెక్టర్ స్వభావాలు చెప్పండి సార్, వరుణ్ తేజ్ గారిది అండ్ హీరోయిన్. వాళ్ళిద్దరిది చెప్పే కదా, దేశం కోసం ఏమైనా చేసేస్తారు, దేశం కోసం. ఆ అమ్మాయి చూసేసరికి ఆ అమ్మాయికి దేశం అంటే ఇష్టమే, అతనన్నా ఇష్టమే, దేశాన్ని పోగొట్టుకోలేదు, అతన్ని పోగొట్టుకోలేదు. ఒక అద్భుతమైనటువంటి స్ట్రగుల్ దేశం కోసం. ఇప్పుడు ఇద్దరు ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఇద్దరు ప్రేమికులు ఇద్దరు దేశం కోసం చచ్చిపోవాలనుకుంటారు, చచ్చిపోవడం సిద్ధంగా ఉంటారు, కానీ దేశం కోసం నేను చచ్చిపోతా, ఇతను చచ్చిపోకూడదు అనుకుంటారు. దేశం కోసం నేను చచ్చిపోతాను, కానీ ఆ అమ్మాయి చచ్చిపోకూడదు అనుకుంటారు. అవసరమైతే ఇద్దరు చచ్చిపోతారు. ఆ స్ట్రగుల్ అది చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ల్యాండ్ మీద ఉన్న వాళ్ళకి అంత థ్రెట్ ఉంటుంది, ఇద్దరు యారగెంట్గా ఉంటారు. ఇప్పుడు గాల్లో ఉంటారు కదా సార్, పాపం ఆయన గాల్లో ఉంటాడు, ఈవిడ ల్యాండ్ నుంచి కవర్ చేస్తూ ఉంటుంది కదా, పాపం అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఆయన చనిపోయే థ్రెట్ ఎక్కువ ఉంటుంది, ఈవిడకి ఉండదు కదా మామూలుగా. అంటే అవకాశం వస్తే చచ్చిపోద్దాం అనుకున్నాను. ఓకే, ఆ క్యారెక్టర్ ఏంటంటే చెప్తున్నాను నేను, సినిమాలో చచ్చిపోద్దా బతుకుద్దాని ఇద్దరు సినిమాలో చచ్చిపోతారని నేను చెప్పట్లేదు నేను. అవకాశం వస్తే చచ్చిపోతారు. ఇప్పుడు ఒక సోల్జరు ఎందుకు జీతం తీసుకుంటాడు, చచ్చిపోవడానికి కూడా జీతం తీసుకుంటాడు. అందరు బతకడానికి శాలరీ తీసుకుంటే ఒక సోల్జర్ మాత్రం చచ్చిపోవడానికి కూడా శాలరీ తీసుకుంటాడు. అమ్మాయ అతనికి థ్రెట్ ఉంటుందని, నాకు థ్రెట్ ఉండదు, నేను ఇక్కడ కూర్చొని చేసే పని కదా అని చెప్పేసి అనుకోదు, నేను అక్కడ లేనే అని బాధపడుతుంది. బట్ మీరు చెప్పింది అయితే అర్థమైంది. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ రాకముందే ఆ స్వభావం ఏంటనేది మీరు ముందే గమనించారు ఆ హీరోయిన్ విషయంలో. గమనించాలి, లేదా రాయలేదు కదా. అతను యారగెంట్గా ఉంటాడు, ఈ అమ్మాయి ఏంటి యారగెంట్గానే ఉంటుంది, ఆలోచిస్తుంది, దేశం గురించి ఆలోచిస్తుంది, తన గురించి ఆలోచిస్తుంది, సోల్జర్ని కాపాడుకోవటం వృత్తిపరంగా కూడా ఆమె బాధ్యత. అవును సార్. భర్తని కాపాడుకోవటం భార్యగా తన బాధ్యత, అతన్ని కాపాడుకోవటం బాధ్యత. అంటే సేమ్ టైం అతనితో పాటు దేశాన్ని కూడా కాపాడాలి, దేశం కోసం చనిపోతున్నా కూడా చూస్తూ కూర్చోవాలి.
సో అది ఒక అద్భుతమైనటువంటి ఎమోషన్ అది. అంటే మేము క్యారెక్టర్స్లోంచి ట్రైలర్లో అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఈయన బాగా అగ్రెసివ్, అంటే ఎయిర్లో వెళ్ళేవాడు, అటాక్ చేసేవాడు కాబట్టి అగ్రెసివ్గా ఉన్నాడు. ఇప్పుడు చాలా బ్యాలెన్సింగ్గా ఉంది అబ్జర్వ్ చేసింది, అంతే కదా సార్. ఇప్పుడు గ్రౌండ్ మీద ఉన్న వాళ్ళు అలాగే ఉండాలి బ్యాలెన్సింగ్. సో ఆ క్యారెక్టర్స్ అయితే ఓకే సార్. సో నెక్స్ట్ సడన్ ఒకటి అడుగుతాను సార్, అంటే నార్మల్గా ఇది ఇప్పుడు సోల్జర్ కదా, మీకేమో కమ్యూనిజం భావాలు బాగా ఎక్కువ. సో ఇప్పుడు కమ్యూనిస్ట్ అంటే ఒక సోల్జర్కి ఒక కమ్యూనిస్ట్కి భావజాలాలు ఇంచుమించు సిమిలర్గా ఉంటాయి అనే దాన్ని కరెక్టేనా సార్? అంటే మా ఒపీనియన్ అలా ఉంటుంది బయట. సహజంగా దేశాన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఒక కమ్యూనిస్ట్ అనే కాదు కదా. దేశం అంటే ఎవరికైనా ఇష్టమే కదా. కాకపోతే ఏంటంటే వాళ్ళు దేశం కోసం చచ్చిపోవడానికి సిద్ధపడతారు. మన దేశం కోసం ఎవరైనా చచ్చిపోతే బాగుంటారు మనం అనుకుంటాం, అంతే కదా. వాళ్ళ దేశం కోసం కమ్యూనిస్టులు, సొసైటీ కోసం. సొసైటీ దేశం వేరేం కాదు కదా. అంతే సార్. అంటే వాళ్ళు కొంచెం ప్లాట్ఫామ్ నేషనల్ వైడ్ ఉంటుంది వాళ్ళది, కొంచెం అంటే దేశం అనే భావన ఉంటుంది. వీళ్ళు కొంచెం ఆ ఉన్న ప్రదేశం, వాళ్ళ ప్రదేశం అనేది అది వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది, అంతే. వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి ఉంటుంది. కమ్యూనిస్టులు కూడా దేశం గురించి ఆలోచించుకుని ఎలా ఉంటారు? దేశం అంటేనే కదా, సమాజం అంటే దేశమే కదా. సమాజం వేరు దేశం వేరు కాదు కదా. అవును సార్. యాక్టింగ్ నుంచి మొదలైంది కదా మామూలుగా అయితే. మరి ఎందుకు సార్ యాక్టర్ అవ్వాలనుకోలేదు? అంటే మీరు ఏకాభిప్రాయం దాన్ని ఏమంటారు, ఒకే ఎన్నో మోనోలాగ్స్ కలిగిన హరిశ్చంద్ర, దుర్యోధనుడి క్యారెక్టర్, ఇలాంటివన్నీ నాటకాలు వేశారంట కదా అప్పట్లో. సక్కుబాయి, సో చింతామణి, రకరకాల. మాకు తర్వాత తెలిసిన తర్వాత అనుకున్నాం. నేను పౌరాణికాలు ఎక్కువ వేయాలి. దుర్యోధనుడు ఒకటి వేశాను. దుర్యోధనుడు ఏకపాత్ర అభినయం చేశాను చిన్నప్పుడు. అల్లూరు సీతారామరాజు ఏకపాత్ర అభినయం చేశాను. ఆ తర్వాత అన్ని సోషల్ ప్లేలు నేను చేశాను, అన్ని సోషల్. సార్ మరి యాక్టింగ్ వైపు ఎందుకు వెళ్ళచ్చు సార్? అంటే సినిమాల్లోకి వచ్చిన తర్వాత చేసేగా ఎన్టీఆర్ బయోపిక్లో పీతాంబరం గారి క్యారెక్టర్ చేశాను. అవును సార్. అంటే ఎక్కువ మొత్తం అంతా రైటింగ్ వైపే ఉంది మీది మొత్తం. అవును, అదే సార్, దాని గురించి డౌట్ వచ్చింది అనమాట. ఎక్కువ మీది మీకు వచ్చిన అప్లాజ్ డ్రామాస్ టైంలో ఉన్నప్పుడు మీరు రాశారు. అప్పుడు కూడా మీరు చాలా డ్రామాల గురించి రాశారు, కొన్ని నాటికలు రాశారు. బట్ ఏంటంటే ఆ టైంలో వచ్చిన అప్రిషియేషన్ నాకు తెలిసినంత వరకు యాక్టింగ్ మీదే మిమ్మల్ని ఎక్కువ అప్రిషియేట్ చేసింది బయట వాళ్ళు. సో ఆ తర్వాత నేను నాటకాలు నటిస్తున్న టైంలోనే ఒక నాటిక రాశాను. ఆ రాస్తున్నప్పుడు నాకు అందులో కిక్కు దొరికింది. సో ఇక్కడ నుంచి నేను నేను ఇక రాస్తాను అని అట్లా కిక్ దొరికింది అక్కడ. అంటే అమ్మగారు నాన్నగారు కూడా స్టేజ్ ఆర్టిస్ట్లే కదా. సో ముందుగా ఇప్పుడు పవర్ఫుల్ సినిమాల గురించి మాట్లాడుకుంటే, అంటే కొన్ని మాస్ సినిమాల గురించి మాట్లాడుకుంటే, అటు ఇద్దరు నందమూరి ఎన్బికే గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, ఇద్దరు సినిమాలకి మీరు మొన్న అయితే లాస్ట్ టైం 2 సినిమాలకి ఎట్ టైం ఇచ్చినట్టున్నారు కదా. గౌతమ్ పుత్ర శాతకర్ణి ఖైదీ నెంబర్ 150కి ఇచ్చారు. మళ్ళీ రెండు ఒకేసారి. ఇదైతే ఈ రెండు సిమిలర్ కదా సార్. ఇప్పుడు గౌతమ్ పుత్ర శాతకర్ణి ఖైదీ నెంబర్ 150 అది కదా సార్. అవి రెండు ఒకేసారి ఇచ్చారు. సిమిలర్ కైండ్ ఆఫ్ అంటే ఇదిని ఇక్కడేమో సినిమా ఉంది కదా, గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్ అంటారు, సైరా నరసింహ. సో సిమిలర్ కైండ్ ఆఫ్ సినిమాలు. సో వీళ్ళిద్దరు పాత్రలో, అంటే వీళ్ళిద్దరికి పర్సనల్గా మీరు ఎలా డిఫరెన్షియేషన్ చూపిస్తారు? అంటే ఒకే రైటర్ మీరే, బట్ ఇక్కడ 2 విభిన్న స్టార్స్, సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇష్టపడతారు వాళ్ళని. సో వాళ్ళిద్దరిని డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు సిమిలర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ 2 వచ్చినాయి, ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు సార్? ఇప్పుడు ఆ కథ వేరు, ఈ కథ వేరు. అవును సార్. అది ఆ కథ రాస్తున్నప్పుడు ఆ కథలో ఉంటావు, ఈ కథ రాస్తున్నప్పుడు ఈ కథలో ఉంటావు. స్ట్రగుల్ ఫీల్ అయితే సరిగ్గా పనిచేయలేము. సో నేను స్ట్రగుల్ అవ్వను, కష్టపడతా, కష్టపడటాన్ని ఇష్టపడతా, అంతే. సో ఆ కథ వేరే, ఈ కథ వేరే. ఒకే కథ కాదు కదా, రెండింటి రాస్తుంది. 2 వేరు కథ అయినప్పుడు దాన్ని మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఉంది. ఆ కథకి ఆయనకి ఎలా రాయాలో అలా రాస్తాం, ఈ కథకి ఈయన ఎలా రాయాలో అలా రాస్తాం, అంతే. అంటే ఒకవేళ సరదాగా ఒక సిచ్యువేషన్ అడుగుతున్నారు, ఇప్పుడు సేమ్ ఒకే కథ వచ్చింది, ఏదో ఒక కథ, ఇద్దరు ఫస్ట్ ఒకసారి ఈయన వర్షన్ చెప్పారు, ఇంకొకసారి ఈయన వర్షన్ చెప్పారు. అంటే డైరెక్టర్ గారికి ఏదో వాళ్ళకి ఏదో ఉంటుంది కదా. ఒకసారి ఎన్బికే గారిని దృష్టిలో పెట్టుకుని రాసుకోమన్నారు, ఒకసారి ఏమో మెగాస్టార్ చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకుని రాయమన్నారు. అప్పుడు ఎలా వేరియేషన్ చూపిస్తారు? ఇప్పుడు దాకా అలాంటి సందర్భం రాలేదుగా, వచ్చినప్పుడు ఆలోచిస్తారు. చాలా సింపుల్గా చెప్పేశారు, అంతేగా. అంతేలేండి సార్. ఓకే. సో క్రిష్ గారితో అంటే ఎందుకు సార్ అంత అంటే మీ ఇద్దరు బాండింగ్ చాలా బాగుంటుంది. ఆయన సినిమాల్లో ఖచ్చితంగా మీ ఇద్దరి అసోసియేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఆయన స్క్రిప్ట్కి, మీ డైలాగ్స్కి చాలా బాగా సాంగీత్యం అంటారా ఏమంటారా నాకు తెలియదు, కానీ బాగా కుదిరింది. ఎందుకు సార్ ఆ బాండింగ్కి రీజన్ ఏంటి అసలు? అసలు ఈ రోజు ఇక్కడ కూర్చున్నానంటే కారణం క్రిష్ గారు. నన్ను గుర్తించింది ఆయన, నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఆయన, అవకాశం ఇచ్చింది ఆయన. 2, ఆయన ఒక సన్నివేశం చెప్పాడంటే ఆ సన్నివేశం ఆయన ఎందుకు క్రియేట్ చేసాడో నాకు అర్థమైపోతుంది.
దానికి నేనేం రాస్తానో కూడా ఆయనకు అర్థమైపోతుంది. ఆయన ఊహించిన స్థాయిలో నేను రాయకపోతే మీరు ఇంకా రాయగలరు, రాయండి అని ఆయన అనుకున్న స్థాయిలో వచ్చేదాకా ఆయన నా చేత రాయిస్తాడు. ఆయన ఎక్కడ రాజీ పడ్డు, నేను ఎక్కడ రాజీ పడ్డాను, అందుకే అంత బాగా వస్తాయి. అంటే ఇప్పుడు జనరల్గా లైక్ మైండెడ్ పీపుల్ అయితేనే కలిసి ట్రావెల్ అవ్వగారు ఎంతకాలం. అంటే మీ ఇద్దరిలో కలిసిన క్వాలిటీస్ ఏంటంటే మీకున్న క్వాలిటీస్ అంటే ఆయనలో ఉన్న క్వాలిటీస్ నాకు కూడా ఈ క్వాలిటీ ఉంది, అందుకే మేము ఇంత కలిసి. ఆయన సినిమా అంటే పిచ్చి, ఆయనకి నాకు సినిమా అంటే పిచ్చి, ఎందుకంటే ఏం కావాలి, పిచ్చి నైస్ సార్. సో అంటే ఇప్పుడు మీరు అప్పుడు మహానటుడు దాన్ని మహానాయకుడు సినిమాల్లో మీరు కనిపించారు కొన్ని క్యారెక్టర్స్, బట్ నాకు తెలిసినంత వరకు మీరు ఇంటెన్షనల్గా ట్రై చేసి తెచ్చుకున్న పాత్రలు అయితే కాదు అవును నా ఉద్దేశం. బట్ మీరేమో నందమూరి ఇప్పుడు తారక రామారావు గారికి పెద్ద అభిమాని, సీనియర్ ఎన్టీఆర్ గారికి. సో ఆయన్ని చూసారంటే మీరు ఖచ్చితంగా అలాంటి పాత్రలు చేయాలి, నేను కూడా మోనోలాగ్స్ ఉండాలి, పెద్ద పెద్ద మోనోలాగ్స్ ఏమంటివి ఇలాంటివి చెప్పాలి అన్న ఫీలింగ్ రావాలి కదా సార్. ఆ ఫీలింగ్తోనే చిన్నప్పుడు నేను దుర్యోధన ఏకపాత్ర అభినయం చేసింది. ఏంటి సార్? చిన్నప్పుడు దుర్యోధన ఏకపాత్ర అభినయం చేసింది. అది కంటిన్యూ అవ్వాలి కదా సార్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత. అది కంటిన్యూ అవ్వాలంటే నేను కూడా ఒక 6 అడుగులు ఉండాలి, ఏదో కుదరలేదు, ఏం చేద్దాం. మీరు ట్రైలే చేయలేదు సార్ ఒకసారి కూడా యాక్టింగ్? 6 అడుగులు అవడానికి ట్రై చేస్తే కుదరదు. 6 అడుగులు ఎవరున్నారు సార్ ఇప్పుడు? ఇప్పుడు ఆ హైట్ ఉండడానికి ట్రై చేస్తే ఎట్లా కుదురుతుంది, ఆ పర్సనాలిటీ ఉండడానికి ఆ క్యారెక్టర్ వెళ్ళాలంటే ఆయనలాగా చేయటం అనేది కష్టం. సార్ అంటే ఆయనలా అనట్లేదు సార్, ఇప్పుడు యాక్టింగ్ వైపు ఎక్కువ మొగ్గు చూపాలి కదా సార్ జనరల్గా. నాకు రచన అంటే ఇష్టం, నటన అంటే ఇష్టం లేదని కాదు, నాకు నటన అంటే ఇష్టమే. నటన కంటే కూడా నాకు రచన అంటే ఇష్టం. నటులు చాలా మంది ఉంటారు, బట్ రచయితలు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో ఒకరినవ్వాలని నా ఆశ. ఇప్పుడు జనరల్గా మీకు రాయడం అంటే ఎగ్జైట్ చేస్తుంది. ఫర్ సపోజ్ మీకు సినిమా పిచ్చి కాబట్టి మీకు ఏది కొత్తగా సరదాగా ఒక క్రాఫ్ట్లోకి మిమ్మల్ని డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి తీసుకున్నా సరే మీకు ఎగ్జైటింగ్గానే ఉంటుంది. ఎలాగో మీకు అది అలవాటే అనుకోండి. ఫర్ సపోజ్ ఇంకా కొత్తగా సంథింగ్ లిరిక్స్ రాస్తున్నారు, సంథింగ్ మ్యూజిక్ కంపోజింగ్లో కూడా సరదాగా సరదాగా ట్రై చేద్దామని చెప్పి కూర్చోమన్నారు అనుకో, మీకు ఎగ్జైటింగ్గానే ఉంటుంది. బట్ కష్టంగా ఎక్కడైనా ఛాలెంజింగ్గా అనిపించింది ఏమైనా ఉందా యాక్టింగ్లో ఎప్పుడైనా? యాక్టింగ్ నేను ఇప్పుడు చేయట్లేదు కదా. అదే సడన్గా ఒక సినిమాలోకి ఇప్పుడు సడన్గా క్యారెక్టర్ అంటున్నారు సార్, ఏమైనా ఛాలెంజింగ్ అనిపిస్తుంది? ఒక్కసారి సడన్గా క్యారెక్టర్ అంటున్నారు. ఏదైనా ఛాలెంజింగ్గానే ఉంటుంది, ఏదైనా కష్టపడాలి కదా. ఏది తేలికగా చులకనగా తీసుకొని చేయకూడదు కదా. ఏముందిలే ఇదని, ఏ పని నేను అలా చేయను. ఇప్పుడు నార్మల్గా మీరే చెప్తారు, ఇప్పుడు ఒక్కొక్క మైండ్లో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఒక్కొక్క చచ్చిపోయింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక్కొక్కటి మైండ్లో ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఇలాగ 100 కథలు, రోజుకి 1000 కథలు, లక్షల కథలు, కోట్ల కథలు పుడతాయని చెప్తారు. ఇప్పుడు మన ఒకటే బ్రెయిన్లోనే చాలా 100 కథలు పుడతాయి రోజుకి. సో ఆ కథలన్నింటిలో ఒకే పాయింట్ పిక్ చేసుకుంటాం జనరల్గా. అది కూడా నెలలో ఒక పాయింట్ పిక్ చేసుకోవచ్చు, లేదంటే రోజుకు ఒక పాయింట్ పిక్ చేసుకోవచ్చు. ఎలాంటి పాయింట్ అయితే పిక్ చేసుకుంటారు అసలు? అది మన స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఎక్కడ ఇన్స్పైర్ అవుతాం అనేది మనకు ఎట్లా తెలుస్తుంది? నేను ఇన్స్పైర్ అయిన చోట నువ్వు కాకపోవచ్చు, నువ్వు ఇన్స్పైర్ అయిన చోట నేను కాకపోవచ్చు, అంతే కదా. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తా ఉంటే అక్కడ ఒక పూలమ్ముకునే ఒక పెద్ద ఆవిడ కనిపించింది, ఒక 80 ఏళ్ళు ఉంటాయి ఆమెకి, పూలు అమ్ముకుంటా ఉంది ఎండలో కూర్చొని. ఆమె చూడగానే నేను ఇన్స్పైర్ అవ్వచ్చు, నువ్వు ఇన్స్పైర్ కాకపోవచ్చు. నీకు ఇంకోటి ఏదో ఇన్స్పిరేషన్ వస్తుంది, అది నాకు కాకపోవచ్చు, అది తెలియదు మనకి. ఎవరు ఎక్కడ ఇన్స్పైర్ అవుతారో తెలియదు. సో ఇన్స్పైర్ అయినప్పుడు ఆ పాయింట్ మనం పిక్ చేసుకుంటాం అంతే. అప్పుడు పిక్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారు సార్ జనరల్? మీరు ఏమైనా రాసుకుంటారండి పక్కన? బికాజ్ మర్చిపోతూ ఉంటాం కదా సార్ తర్వాత, అది కొంచెం మర్చిపోయామంటే ఇన్స్పైర్ అవ్వలేదు అని అర్థం. ఓకే, నైస్. అంతే, కష్టం. ఇన్స్పైర్ అయితే ఎలా మర్చిపోతారు? చాలా కష్టం మీతో మాట్లాడడం. ఎలాంటి సిచ్యువేషన్ అడుగుదాం అనుకున్నా మీరు సింపుల్గా ఆన్సర్ ఇస్తారు. ఓకే, సో ఇప్పుడు అప్కమింగ్ సినిమాల గురించి మాట్లాడదాం మామూలుగా. సో ముందుగా క్రిష్ గారు, ఇప్పుడు మన హరిహర వీరమల్లి గురించి మాట్లాడుకుంటే సినిమా అంతా ఎలాగో మొత్తం అంతా డైలాగ్స్ అన్నీ అయిపోయినాయి, అంతా అయిపోయింది. సో ఓవరాల్గా అంటే ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుందో మాకైతే ఐడియా లేదు. సో దాని గురించి ఏదో తెలుసుకోవాలనుకుంటాం కదా సమ్మరీ. మీ పరంగా సినిమా నాకు తెలిసింది ఏంటంటే, సినిమా సగం పైన అయిపోయింది, సగం పైన అవుతుంది. మరి ఎందుకు లేట్ అవుతుంది ఏంటనేది అది నాకు కూడా ఐడియా లేదు, ఎందుకంటే నా వర్క్ అయిపోయింది. అదే మీరు చూసిన స్క్రిప్ట్లో ఓవరాల్గా దాని గురించి ఏం చెప్పగలరు? చాలా గొప్ప సినిమా అది, చాలా గొప్ప సినిమా. కళ్యాణ్ గారికి చాలా కొత్తగా ఉండే సినిమా అది. అది అసలు కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏమేమి కోరుకుంటారో అవన్నీ ఉంటాయి ఆ సినిమాలో. అద్భుతమైన సినిమా. అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి నేను కూడా ఎదురు చూస్తూ కూర్చున్నా. అంటే ఖచ్చితంగా, ఎందుకంటే కళ్యాణ్ గారు అలాంటి జోనర్ ఇప్పటిదాకా టచ్ చేయలేదు. కొత్త జోనర్ లైక్ గౌతమ్ పుత్ర సాతకర్ని, సైరా నరసింహారెడ్డి, ఈ కైండ్ ఆఫ్ లుక్స్ కంప్లీట్. సో ఇంకా అవి హిస్టారికల్, ఇది ఫోక్లర్.
ఇది జానపదం. అంటే హిస్టారికల్ నేపథ్యం ఉన్నటువంటి, చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి జానపద చిత్రం. దాని బ్యాక్డ్రాప్ ఏమో హిస్టారికల్, అవునవును సార్. బట్ ఆ కథ ఏమో జానపదం. డిఫరెన్స్ ఏంటి సార్? మాకు అంటే తెలియక అడుగుతున్నాను నార్మల్గా. హిస్టారికల్ అంటే రియల్గా జరిగింది, జానపదం అంటే జరగంది. ఓకే. జానపదం అంటే ఇప్పుడు చందమామ కథలు ఉన్నాయనుకో, ఇప్పుడు అవన్నీ జరిగినాయి కావు, కనుక గౌతమిపుత్ర శాతకర్ణి జరిగిన కథ, అలాగే సైరా నరసింహారెడ్డి అది జరిగిన కథ. సో ఇవన్నీ హిస్టారికల్స్. ఇది వచ్చేసరికి జానపదం. ఎలాగ బాహుబలి ఉంది, అది జానపదం, అది జరిగిన కథ. రియల్ లైఫ్ క్యారెక్టర్ మీద తీసుకుని బేస్ చేసుకుని రాసిన కథ అని కొంతమంది అన్నారు. అదే నేను చెప్తుంది, హిస్టారికల్ బ్యాక్డ్రాప్ అన్నాం కదా, చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి జానపదం. కథ జరిగింది కాదు, కానీ జరిగిన చరిత్రలో ఉన్నటువంటి పాత్రలు ఉంటాయి, ఆ పాత్రలు ఉంటాయి. అది చాలా బాగుంటుంది, అద్భుతమైన. అంటే ఇప్పుడు మేము అంటే మా జ్ఞానానికి మేము ఊహించుకోవడానికి RRR లో వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఎలాగో ఆ టైప్ అనుకోవచ్చు. అంతే అంతే అంతేనా సార్? అంతే. ఓవరాల్ అయితే అద్భుతమైన సినిమా అంటారు. తొడ కూడా కొట్టించారు ఆయన చేత. చూసాము. ఓకే, మిమ్మల్ని ఇంకా అంతకు మించి అడగలేం, కానీ మేము ఇప్పుడు కల్కి గురించి మాట్లాడుకుంటే దాని గురించి ఏం చెప్తారు సార్ ఓవరాల్? కల్కి అసలు అదొక అద్భుతం. అది రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది నాగశ్విని గురించి. అంత గొప్ప సినిమా. ఆ సినిమాతో నాకు కమల్ హాసన్ గారికి రాసే అవకాశం వచ్చింది, ప్రభాస్ గారికి రాసే అవకాశం వచ్చింది, అమితాబ్ బచ్చన్ గారికి ఆల్రెడీ సైరాలో రాసి ఉంది. ఇప్పుడు కమల్ హాసన్ గారికి, ప్రభాస్ గారికి కూడా రాసే అవకాశం వచ్చింది ఈ సినిమాతో. అదొక గొప్ప కథ. అసలు అలాంటి ఆలోచన రావటమే చాలా కష్టం. అసలు ఆలోచన ఎలా వచ్చిందో కూడా ఆశ్చర్యపడాల్సిన విషయం. అంత అద్భుతమైన స్టోరీ. ఓకే, అంటే మాకు మల్టిపుల్ బయట బోల్డెన్ సమాచారం ఏంటంటే ఈయనేమో అశ్వత్థామ, ఈయన ఒక్కొక్కటి ఇలా తెలిసి నీచి కొన్ని బట్ అంటే మాస్ డైలాగ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా వాటి నుంచి కూడా? మీరు చిన్న చిన్న వాటిలో కూడా మాస్ డైలాగులు, బోల్డ్ వార్నింగ్లు ఉంటాయి, మాస్ వార్నింగ్లు. హిస్టారికల్ సినిమా కథను బట్టి ఉంటుంది, కథని బట్టి ఆ సన్నివేశాన్ని బట్టి ఉంటుంది. ఆ సన్నివేశంలో ఒక మాస్ వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా కూడా మనం రాసిన వాళ్ళు తీసుకోరు. ఇప్పుడు అంటే 2898 కదా సార్, 2898 AD ఎప్పుడుదో ఆ విజువల్స్ మీకు ఏమన్నా కొంచెమన్నా చూసారు? మాకు కొన్ని చిన్న విజువల్స్, చిన్న స్క్రీన్ షాట్లే మాకు కనిపిస్తేనే వామ్మో ఈ రేంజ్లో ఉంటుందా సినిమా అనిపించింది. మీరు ఏమన్నా ఎక్స్ట్రా విజువల్స్ ఏమన్నా చూసారు? అంటే నేను రాసుకునేటప్పుడే ఆ విజువల్ నాకు ఒక వస్తుంది. ఆ విజువల్ నేను ఊహించుకున్న దానికంటే కూడా గొప్ప విజువల్స్ వచ్చింది. ఆ స్థాయి, ఆ ఊహ కూడా నాకు పట్ల అంత అద్భుతంగా. సో ఇప్పుడు అంటే జనరల్గా అడుగుతున్నారు కాబట్టి నేను కూడా అడుగుతున్నాను, శంకర్ గారి గేమ్ చేంజర్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? సార్ ఇప్పుడు నేను రాస్తున్న సినిమాలన్నీ గొప్ప సినిమాలు రాసే అవకాశం నాకు వచ్చింది. శంకర్ గారి సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, సమస్య లేదు అందులో. నెక్స్ట్ లెవెల్ మూవీ అది కూడా. అన్నిటికీ ఇలా చెప్తున్నాడు ఏంటి అనుకుంటారు, కానీ ఎందుకంటే అన్ని అలాంటి సినిమాలకే నేను చేస్తున్నా. అది అంతే సార్. ఇప్పుడు దెబ్బ కాలుకి తగిలినా బుర్రకు తగిలినా అమ్మ అనే అంటాం. రెండింటికి ఒకటే అన్నాం అంటే కుదరదు కదా. రెండు అద్భుతమైన మొత్తం అన్ని అద్భుతమైన సినిమాలు, బట్ జానరాస్ డిఫరెంట్. ఇదేమో పొలిటికల్, అదేమో అది, ఇదేమో. ఓకే సార్. సో డైరెక్షన్ వైపు ఎప్పుడు సార్ అసలు? డైరెక్షన్ నేను ఖచ్చితంగా చేయాలని ఉంది, చేస్తా, అది ఎప్పుడైనా తెలియదు. బికాజ్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బికాజ్ ఈ మాటలకే ఈ కథ ఒకరి నుంచే వస్తే, రెండూ కలిపి ఒకరి నుంచే వచ్చి ఆ మేకింగ్ కూడా ఒకరే చేస్తే కంప్లీట్గా మూడు ఒకరే అవుతారు కాబట్టి ఖచ్చితంగా అది ఒక మాస్టర్ పీస్ అవుతుందని మా ఉద్దేశం. మేము మీ అభిమానులుగా జనరల్లీ ఎప్పటి నుంచో చూస్తున్నాం. చేయాలని ఉంది, చేస్తా. అది ఎప్పుడు చేస్తాననేది చెప్తారు, అంత కుదిరిన తర్వాత, సెట్ అయిన తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. వెల్కమ్. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. మేము మాట అనకూడదు, బట్ మీరు ఆల్రెడీ సక్సీడెడ్, బట్ మేము ఆ మాట అనాలి కాబట్టి ఇంకా అభిమానంతో అంటున్నమాట. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.